మనకి క్రెడిట్ నోట్ అనే ఓచర్ డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే క్రెడిట్ నోట్ అనే ఓచర్ వస్తుంది. కంట్రోల్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మన కంపెనీలో ఉన్న స్టాక్ని డైరెక్ట్గా ఆర్డర్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా సేల్ చేస్తే ఎలా పోస్టింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని ఎలా పోస్టింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలోనేమో డైరెక్ట్గా సేల్ చేసిన స్టాక్ ఎలా పోస్టింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికన్నా ముందు ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ని ఎలా పోస్టింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఇది ఎగ్జాంపుల్ అనమాట. సోనో విజన్ వాళ్ళకి 50 నెంబర్స్ ఆర్డర్ ద్వారా సేల్ చేసాం మనం స్టాక్ని. అలా సేల్ చేసిన స్టాక్ అనేది వీళ్ళ నుండి మనకు రిటర్న్ వస్తే ఆ వోచర్ని ఎలా పోస్టింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి 10 numbers HD color TVs returned from Sono Vision at showroom 1. షోరూమ్ 1 నుండి వీళ్ళకి 50 నెంబర్స్ సేల్ చేసామన్నమాట. 50 నెంబర్స్ 55 inches HD కలర్ టీవీస్ ఎట్ ది రేట్ ఆఫ్ 35,000 ఈచ్ టు షోరూమ్ 1. షోరూమ్ 1కి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో ఇప్పుడు అదే షోరూమ్ 1కి సేల్ చేసిన అంటే వాళ్ళు మన దగ్గర 50 నెంబర్స్ సేల్ చేస్తే అందులో నుండి 10 నెంబర్స్ వాళ్ళే మనకి రిటర్న్ చేస్తున్నారు. ఈ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు అన్నమాట. నార్మల్గా ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని క్రెడిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేస్తాము. కానీ ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తే ఆ ట్రాన్సాక్షన్కి 2 ఓచర్స్ ఎంటర్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రిజెక్షన్స్ ఇన్ అనే ఓచర్ ఒకటి ఎంటర్ చేయాలి. రిజెక్షన్ ఇన్ అనే ఓచర్ మనకి యాక్టివేషన్లోకి రావాలంటే అదర్ ఓచర్స్లో ఇదిగోండి షో ఇన్యాక్టివేట్లో ఇక్కడ రిజెక్షన్స్ ఇన్ అనే ఒక ఓచర్ ఉంటుంది. రిజెక్షన్స్ ఇన్ అనే ఒక ఆప్షన్ డీయాక్టివేషన్లో ఉంటుంది, యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. మనకి క్రెడిట్ నోట్ అనే ఓచర్ డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే క్రెడిట్ నోట్ అనే ఓచర్ వస్తుంది. కంట్రోల్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే రిజెక్షన్స్ ఇన్ అనే ఓచర్ వస్తుంది. ఓకేనా? సో ఇలా అనమాట. అయితే ఇక్కడ పార్టీ నేమ్ ఎవరు మనకి సోనో విజన్ తీసుకుంటున్నాను. ఐటమ్ వచ్చేసి HD కలర్ టీవీస్ అనమాట. ఆర్డర్ నెంబర్ 1 అనమాట. సేల్స్ ఆర్డర్లో మనకి ఆర్డర్ నెంబర్ 1 ట్రాకింగ్ నెంబర్ 1. సో ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ 1 అని డిఫాల్ట్గా వచ్చింది. ఈ రిజెక్షన్స్ ఇన్కి ఆర్డర్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు, నాట్ అప్లికబుల్. షోరూమ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ కూడా 1. 10 నెంబర్స్ అని చెప్పారు. ఈచ్ వన్ 35,000 అని చెప్పారు. డిస్కౌంట్ ఏం లేదు. ఇలా ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తే రిజెక్షన్స్ ఇన్ అనే ఓచర్ ఎందుకు పోస్టింగ్ చేయాలి అంటే ఇలా కస్టమర్ నుండి రిటర్న్ వచ్చిన అంటే ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది మనకి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అనేది మన గూడౌన్కి యాడ్ అవ్వాలి. సో అలా మనకున్న ఈ షోరూంలోకి యాడ్ అవ్వాలి అంటే రిజెక్షన్స్ ఇన్ అనే ఓచర్ పోస్టింగ్ చేయాలి. సో సేవ్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే ఇలా రిజెక్షన్స్ ఇన్ అనే ఓచర్ ఎంటర్ చేస్తామో సేమ్ ఇదే ట్రాన్సాక్షన్కి క్రెడిట్ నోట్ అనే ఓచర్ కూడా ఎంటర్ చేయాలి. క్రెడిట్ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే ఇక్కడ క్రెడిట్ నోట్ అనే ఓచర్ వస్తుంది. ఇక్కడ క్రెడిట్లో సోనో విజన్ తీసుకోవాలి. ట్రాకింగ్ నెంబర్ ఎంత అంటాడు, 1 తీసుకోవాలి. అమౌంట్ అనేది ఇక్కడ మనమే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కంట్రోల్ ప్లస్ N క్యాలిక్యులేటర్ తీసుకోండి. 10 ఇంటూ ఈచ్ వన్ 35,000కి మనం సేల్ చేసింది 3,50,000 వచ్చింది. ఈ 3,50,000 ఇంటూ జిఎస్టీ వచ్చేసి సోనో విజన్స్ మీద 28% కాబట్టి 28% 98,000 వచ్చిందనమాట. 3,50,000 ప్లస్ 98,000 3,50,000 ప్లస్ 98,000 4,48,000 అనమాట. వీళ్ళ అకౌంట్లో ఉంచింది 4,48,000. సెకండ్ టైం మనకి పార్టీ నేమ్ రావడం, అగైనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి.
సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ తీసుకోవాలి. క్రియేట్ చేయలేదు, ఇక్కడే క్రియేట్ అనే ఆప్షన్ తీసుకొని క్రియేషన్ చేసేస్తాను. సేల్స్ రిటర్న్స్, సేల్స్ అకౌంట్, టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్ 28%. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఐటమ్ వచ్చేసి ఇదిగోండి హెచ్డి కలర్ టీవీస్. ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ నెంబర్ ఉంటుంది, షోరూమ్ నెంబర్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. 10 నెంబర్స్, 3,50,000. అవుట్పుట్ సిజిఎస్టీ 98,000ని మనం డివైడ్ చేయాలి. 98,000 డివైడెడ్ బై 2, అవుట్పుట్ హెచ్జిఎస్టీ. సో ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్ నుండి మనకి రిటర్న్ వస్తాయి. ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. దానికి మనం 2 వోచర్స్ ఎంటర్ చేయాలి. ఒకటి రిజెక్షన్స్ ఇన్ అనే వోచర్ ఎంటర్ చేయాలి, 2 క్రెడిట్ నోట్ అనే వోచర్ ఎంటర్ చేయాలి. ఈ 2 వోచర్స్ యాడ్ చేయడం వల్ల కస్టమర్స్ నుండి రిటర్న్ వచ్చిన ఈ స్టాక్ అనేది మన గోడౌన్కి యాడ్ అవుతుంది. సో రిటర్న్స్ అనేవి వస్తే ఇలా మనం పోస్టింగ్ చేయాలన్నమాట వోచర్స్ అనేవి. సో ఈ వీడియోలో మీకు ఆర్డర్ ద్వారా సేల్ చేసిన స్టాక్ అనేది కస్టమర్స్ నుండి మనకి రిటర్న్ వస్తే ఎలా పోస్టింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ సేల్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make